పాల నరసింహారావుగా మనిషితేనంగా బిల్డింగ్ ఈ పక్కన. పాల నరసింహారావు, వయసు 50. సిరువల్లంక అండి, ఉత్తర సిరువల్లంక. వ్యవసాయం ఇప్పుడే పొలంకి వెళ్ళి వంకాయలు కోసి వచ్చేసామండి. కుంటలోనేమో వేసాము, ఒక కుంట ఏమో చిక్కుళ్ళు పెట్టి ఇంకా అయ్యే కోసుకుంటా, ఇంకా ఓ పూట అయ్యి కోసుకుంటా వేసుకుంటాం. బాగానే ఉందండి. ఒక సంవత్సరం నిరుడు ఈ రోజుల్లో నుంచే కొద్దిగా కడుపు నొప్పి వచ్చింది. టయానికి తినేవాడు కాదండి, ఈ కూరగాయలు వేసుకెళ్ళిపోతా టయానికి తినేవాడు కాదు. అంతే త్వరగా చూపించుకోమను, ఆలస్యం చేసిన కొంది ఆలస్యం అయిపోద్ది అని రోజు మా ఆయన అనేవాడు. నేను రోజు ఫోన్ చేసి అనేదాన్ని, పట్టించుకునేవాడు కాదు. ఇంకా కడుపు నొప్పి వస్తే విజయవాడ ఇక్కడ సలపల్లి వెళ్ళాము. ముందు సలపల్లి వెళ్తే ఏదో ఎక్స్రే తీపిస్తురామన్నారు. ఆయన గారు మళ్ళీ ఇక్కడ కాదు విజయవాడ రమ్మన్నాడు. విజయవాడ తీసుకెళ్ళి క్యానింగ్ తీపిస్తే క్యానింగ్లోనేమో అంటే రక్త కణాలు అడ్డం వచ్చినాయి, కాపాడలేదు అంటున్నారు. ఏదైంది చేపట్లో మళ్ళీ డబ్బులు ఇచ్చుకుని రమ్మన్నారు. ఇక అంతలో ఆయన మా చిన్నల్లుడు కాకినాడలో ఉంటున్నారు. ఉంటుంటే మీకు భయం వేస్తుంది కాబట్టి ఇదే అంటున్నారు, ఇంకా క్యాన్సర్ అయి ఉంటుంది చెప్పలేదు. అట్ట కాదండి ఎట్ట కాదని మా చిన్న అమ్మాయి కాకినాడలో ఉంటుంటే ఆయన గారు మా అల్లుడు గారికి ఫోన్ చేసి మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్టాండింగ్ తీస్తే వచ్చాక ఇలా క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కార్సినోమా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని తెలిసింది. అసలు ఈ రోగం అని మాకు తెలవం, కానీ అసలు మాకు ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళాల్సింది తెలవల. కీమోలు ఎట్టించాక చూద్దాము, ఆపరేషన్ గురించి కూడా చూశాను నేను. రోజుకి మా పాప అదే చూపించేది. తీసుకెళ్ళి అవి చేయించాము అనుకో, మరి పేలు అయిపోద్ది అంటున్నారు, ఏమైపోతాడో మడిసేని భయం వేసిపోతా ఉండేదండి రోజు. కట్ట అనుకున్నామంటే 3 పేగుల్ని కట్ చేసి 3 bypass చేసినట్టు చేస్తారంటండి. బాగున్న మనిషి ఇప్పుడు దానివల్ల ఏమైద్ది అన్నారంటే అరుగుదల తగ్గిపోయిద్ది అంటున్నారు. మా నాన్నగారికి ఇప్పుడు దాకా అరుగుదల ప్రాబ్లం అసలు లేదు. ఇప్పుడు మా చిన్న మామయ్య కిట్టాకి వచ్చింది, వస్తే ఆయనకి ఆపరేషన్ చేయించారు. ఆయన చనిపోయాడు. ఆపరేషన్ వద్దు, కీమోలు ఎట్టిద్దాం ముందు. కిమోలు ఎక్కించారన్న 4 కిమోలు ఎక్కించిన తర్వాత మళ్ళీ రేడియేషన్ పెట్టాలన్నారు. రేడియేషన్ పెట్టాలంటే వద్దని మళ్ళీ రేడియేషన్ అయితే ముందు వద్దు అనుకున్నాం కదండి. వద్దు, మీరు రేడియేషన్కి వద్దు, తీసుకొచ్చేయండి ఇంటికి. కిమోలప్పుడు అసలు ముస్సురు మడిసి వెళ్ళి ముడతలు పడిపోయాడండి. అసలు అమ్మో ఇంక మడిసి ఇంకా బతుకుతాడా అన్నట్టుగా అసలు మా ఊరోళ్ళు అందరూ కాడ అసలు ఇంకా రావట్లేదు, ఏమైపోతున్నాడు అన్నీ ఉన్నట్టుండి అన్ఎక్స్పెక్టెడ్ గా బాగా తేడా వచ్చేసింది మనుషులు. ఇతను ఇప్పుడు నాగినేని రామారావు అని అతను ఒకటి తేడా, మా తమ్ముడికి ఒక తేడా వస్తే తేడా అనుకున్నారు. అక్కడెక్కడ వాడుతున్నాం అన్నారు, ఛానల్ అక్కడే ఉండి వచ్చారు. పద్దాకా ఇక్కడ వాళ్ళందరూ అక్కడ ఫోన్లు, మనిషి ఏమయ్యాడో మాకు చూపించలేదు, మీరు అసలు మనిషిని ఏం చేసేస్తున్నారు, క్యాన్సర్ అంటున్నారు అనేమో మా ఆయనకి. పద్దాకా ఇక్కడ వాళ్ళందరూ మా అబ్బాయిని ఏం చేస్తారు మీరు అని ఫోన్లు చేసేవాళ్ళు మాకు. ఈ పిల్లడికి ఇట్లా వచ్చింది ఏంటా అని అదో మధ్యాహ్నంగా అసలు ఇంటికాడ లేకోకుండా ఉంటే మాకు మనశ్శాంతి లేదు, తిరుగుతూ ఉంటాం. ఏడుపోటు వచ్చేసేసిందండి నాకైతే. విషారంలో మునిగిపోయాం అందరము. ఆ దైవాన్ని కొలుసుకుంటూ ఉన్నాం. ఇంకా కోలుకుంటాడా అనే మాట వచ్చేసింది. మా మనసుకైతే వస్తాడు, తిరిగి వస్తాడు, ఇలా ఎంతమంది అయినా అనుకొని బతుకుతాడు అనే ధైర్యం నాకు దేవుడి మీద నమ్మకం. ఇంకా ఇలాగ అంటున్నారు ఏంటని అలాగూ ఇలా చూస్తే నేరేళ్ళ బుచ్చిగారిది వచ్చింది. ఆయన చెప్పారు, ఏమని చెప్పారంటే ఆయన 6 నెలలు సంవత్సరం దాకా ఆయన కడుపు తిప్పుతో అలాగూ అటని ఇటని కరోనా టైంలో తిరుగుతా అలా చేశారంట. అలా చేసిన ఆయనకి చెప్తున్నారు. ఫోన్లో చూస్తే హైదరాబాద్లో హాస్పిటల్ చెప్పారు. చెబితే మీరు ఫోన్ చేస్తే ఇక్కడ దాకా రావక్కర్లేదండి, విజయవాడలోనే ఉంది మా బ్రాంచ్ అని చెప్పారు. దీనికి వెళ్దాం, 1 నెల వాడదాం మనం, అందరూ చెప్తున్నారు కదా, ఒకసారి మనము వాడి చూడాలి అంటే మా ఆయన గారు ఇంకా తీసుకొచ్చేసారు. అటు తిరిగారు ఇటు తిరిగారు, ఆఖరికి మీరు దొరికిండి ఉంటారు ఆయనకి. ఈ చేసుకున్న కానిచే లైన్ వచ్చాడు మనిషి. 10 రోజుల్లోనే మనిషి మామూలుగా వచ్చేసాడు, జుట్టు వచ్చేసింది. అప్పుడు 5 అయిపోయినాయండి. ఇప్పుడు 6వసారి తెచ్చుకుంది. 6 నెలలు వాడినా బాగానే ఉందండి. ఫస్ట్ ఒక 3 నెలలు వాడినాకైతే అంతా సెట్ అయిపోయారు, కానీ కాళ్ళు చేతులు నొప్పులు అనేవాళ్ళు. ఇప్పుడైతే అవి కూడా లేవన్నారు. ఇంకా మా నాన్న పొలం పని కూడా చేస్తున్నారు. ఇప్పుడు
ఆ దైవం చూపించిన వారేగా మీరు కూడా. ఈ లోకమంతా కూడా భగవంతుని సృష్టి. ఆ రూటుని మీరు రక్షణ చేశారు. అది మా అదృష్టం అనుకున్నాం. వీళ్ళు ఎవడు ఉంటాడు ఎవడు జారుతాడంటే మా తమ్ముడు ఇది అయిపోయాడు, వాళ్ళిద్దరు కోలుకున్నారు ప్రస్తుతానికి. బాగానే కోలుకున్నాడు, బాగానే తిరుగుతున్నాడు. అప్పుడంటే బాగా సీరియస్గా ఉన్నాడు, ఇప్పుడు తిరుగుతున్నాడు, పర్వాలేదు. మాకు సంతోషం.